బాస్ ఇస్ బ్యాక్. కొత్తగా ఉంది ఫిజిక్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. విశాఖ నగరంలో డయేరియా ప్రబలింది. గాజువాక 67 వార్డులో డయేరియాతో 26 మంది అస్వస్థతకు గురయ్యారు. మంచినీరు కలుషితం కావడంతో ఈ ఘటన జరిగిందని భావిస్తున్నారు. డయేరియా సోకిన పలువురు ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. దీంతో విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇంజనీర్ వెంకట్రావుకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఇమ్యూనిటీ సెక్రటరీ నవీన్ లక్ష్మిని జీవీఎంసీ కమిషనర్ సంపత్ సస్పెండ్ చేశారు. విజయనగరం జిల్లా గొర్ల సంఘటన మరొక ముందే విశాఖలో డయేరియా ప్రబలడంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. గాజువాక 67 వార్డులో డయేరియాతో 26 మంది అస్వస్థతకు గురయ్యారు. మంచినీరు కలుషితం కావడంతో ఈ ఘటన జరిగిందని భావిస్తున్నారు. డయేరియా సోకిన పలువురు ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. దీంతో విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇంజనీర్ వెంకట్రావుకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఇమ్యూనిటీ సెక్రటరీ నవీన్ లక్ష్మిని జీవీఎంసీ కమిషనర్ సంపత్ సస్పెండ్ చేశారు. విజయనగరం జిల్లా గొర్ల సంఘటన మరొక ముందే విశాఖలో డయేరియా ప్రబలడంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది.